మరి మనము లోకము గురించే మరికొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. అంటే గడిచిన వారం మనం లోకానికి మనం ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకుని ఉన్నాం. మరి ఈ లోక విషయమై దేవుడు మనల్ని లోకంలో ఉంచి ఉండగా దేవుడు మన వైపు నుండి ఏ రీతిగా చూస్తున్నాడు, మనల్ని ఎలా సంరక్షించుకుంటున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం. అయితే మొదట ఈ లోకం ఎలా ఉంది ఏంటి అనేది చూడండమ్మా. ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయము 11-12 వచనాలు చూడండమ్మా. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండేది, భూలోకము బలత్కారంతో నిండి ఉండేది. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. ఇక్కడ మనం చూస్తే కనుక భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. అని దేవుడు ఈ భూమి మీద మనల్ని సృజించి మనల్ని ఉంచినప్పుడు దేవుడు ఈ సృష్టి అంతటిని కూడా చాలా అందంగా, చాలా శ్రేష్టంగా మనకు దయచేసి ఉన్నాడు. అయితే ఈ భూమి మీద మనమంతా కూడా అంటే గడిచిన దినాల్లో, మొదటి దినాల్లో ఉన్నప్పుడు ఈ భూమి అంతటిని కూడా బలాత్కారంతో నింపిన వారుగా మనం ఉన్నాం. అది ఎలా జరిగింది? అది మనం అంతే అంటాం, పండు తిన్నాము కాబట్టి తెలివి వచ్చింది, కాబట్టి అంతా కూడా ఏది చేయాలి, చెడు ఏంటి మంచి ఏంటి అని తెలిసింది, కాబట్టి మనం మంచిగా చెడుకి ఎక్కువ అట్రాక్ట్ అయిపోయి చెడుతనం మనం భూమి మీద విస్తరింప చేశాము అని మనం అంతా కూడా ఆలోచిస్తూ ఉన్నాం. అయితే ఈ భూమి అలాగా చెడిపోవడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం అవుతుంది. ఎందుకంటే దేవుడు ఈ భూలోకమును చూసినప్పుడు ఎలా ఉన్నాము, అది చెడిపోయి ఉండేను, భూమి మీద ఉన్నటువంటి సమస్త శరీరంలో కూడా తమ మార్గమును చెరిపి వేసుకొని ఉన్నారు. అంటే మంచి మార్గం ఏదైతే ఉన్నదో దాన్ని చెరిపేసి చెడు మార్గాన్ని ఎంచుకొని ఉన్నారు. కాబట్టి మనం గమనించాలి. అయితే ఇది ఏ రీతిగా జరిగినది అనేటటువంటి విషయాన్ని కనుక మనం కొంచెం క్షుణ్ణంగా పరిశీలిస్తే కనుక చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. ఆ గజ సర్పమును దాని దూతలను యుద్ధం చేసిరి గాని గెలవలేకపోయింది, కనుక పరలోకములో వారికి ఇక స్థలం లేకపోయింది. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన మహాగజ సర్పము పడద్రోయబడింది, అది భూమి మీద పడద్రోయబడింది, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడింది. ఇక్కడ మనం గమనిస్తే కనుక ఆధిపత్య పోరు అంటే నిత్యరాజ్యంలో ఉన్నటువంటి సింహాసనాన్ని అధిష్ఠించాలన్నటువంటి దురుద్దేశంతో ఉన్నటువంటి ఒక ఘట సర్పం. అది ఘట సర్పము అంటే ఎవరు? అపవాది. అపవాది ఏం చేయ చూశాడమో యుద్ధము చేశాడు, కానీ గెలిచాడా? గెలవలేదు. కాబట్టి పరలోకమందు వారికి స్థానం లేకపోయాడు కనుక వాడు ఏం జరిగింది, పరలోకం నుండి పడవేయబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. వాడు ఎక్కడ పడ్డాడు? వచ్చి భూమి మీద పడ్డాడు అనమాట. చూడండి, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయింది కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను, కాగా సర్వలోకముని మోసపుచ్చుచు. అపవాది అవివేకకు వచ్చి ఏమంది, ఇది నిజమా అంటే మోసపుచ్చుచు అంటే ఇక్కడ ఏం చేస్తుంది, సర్వలోకముని మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాగత సర్పము పడద్రోయబడి, అది భూమి మీద పడద్రోయబడిను, దాని దూతలు కూడా దానితో కూడా పడద్రోయబడింది. కాబట్టి ఇక్కడ ఈ సర్వలోకమును మోసం చేయడానికి వచ్చిన ఆ యొక్క గత సర్పం ఏం చేస్తుందమ్మా? సమస్తమును చెడిపి వేస్తుంది. అర్థమవుతుందా? అంటే అది వచ్చింది కాబట్టి భూమి అంతా కూడా ఏమైపోయింది, బలాత్కారముతో నిండి ఉండేను. బలాత్కారము అంటే అర్థం ఏంటి? ఒకరికి ఇష్టం లేకుండా చేయించే పని. అర్థమైందా? ఇప్పుడు
ఏదైనా ఇప్పుడు మా పిల్లల్ని చూస్తుంటాం, వారికి ఇష్టం ఉండదు ఏదైనా పని చేయటం, వాళ్ళు తిట్టుకుంటారో నిష్ఠూరాలు ఇలా పని చేసుకొని వస్తారు. అది బలాత్కారించడం అన్నమాట. అది బలాత్కారము అంటే మన దాంట్లో ఇంకో అర్థం ఉంది లోకంలో, ఆ అర్థం కాదు. బలాత్కారము అంటే అర్థం ఏమిటి అంటే ఎదుటి వారికి ఇష్టం లేకుండా వారితో చేయించే క్రియ, పని. అర్థమైందా? కాబట్టి ఆ యొక్క అపవాదం ఏం చేసింది, మన అంతరంగానికి వ్యతిరేకమైన పనిని చేయించింది. మన మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు, అయినా కూడా ఇది నిజమా అని మభ్యపెట్టి మోసం చేసి ఏమో మనతో బలాత్కారముతో ఈ యొక్క భూమంతటిని కూడా నింపివేసిందన్నమాట. కాబట్టి ఆ యొక్క బలాత్కారం చేత నిండి ఉన్నటువంటి ఈ భూమిని దేవుడు చూసినప్పుడు చెడిపోయినప్పుడు, చెడిపోయాడు. ఇక్కడ సహజంగా దేవుని ఉగ్రత అనేది ఏ రీతిగా కలిగిందంటే, ఈ భూమి మీద నరులు చేసిన ఆ విషయమై ఆయన హృదయం ముందు నొచ్చుకునేలా చేసింది. అందుకనే నోవాహును పిలిచి ఈ భూమిని, భూమి మీద ఉన్న సమస్త ప్రాణిని కూడా తుడిచివేస్తానని చెప్తారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనించాలి. మనం అంతా ఉన్నాం. ఆ అవ్వ ఆదాములు అంటే తెలిసి తిన్నారు, పాపాన్ని తెచ్చుకున్నారు, కరెక్టే, బాగుంది. కానీ మన స్వయంకృతాపరాధం లేకుండా తల్లి గర్భం వల్ల మనం పాపులం అయిపోయామా లేదా? అయిపోయాం కదా. అంటే ఈ పాపం ఏ పాపం అయి ఉన్నది? మన యొక్క ఈ యొక్క విధి విధానాలతో కూడినటువంటి పాపము. మైకులు ఆపండి, ఆపే ఉంది. తల్లి గర్భమందు ఏ భేదమో లేదు, తల్లి గర్భమందే అందరూ కూడా పాపం చేసిన వారై ఉన్నారు అన్నటువంటి ఆ యొక్క విధానం ఏ రీతిగా వచ్చింది అంటే, ఇక మనం గమనిస్తే కనుక ఎప్పుడైతే ఆదాము అవ్వలు ఆ పండు తిన్నారో వారి యొక్క పాపము క్యారీ ఫార్వర్డ్ అవుతూ వచ్చింది. అయితే వారంటే తెలిసి తిన్నారు, మనం తెలిసి తినలేదు కదా. తిన్నామా? మనం తినలా. మరి మనకు మన స్వయంకృతాపరాధం ఏమీ లేదు, ఆయనను కూడా పాపమును కలిగిన వారుగా మనం ఉన్నాం. అయితే అందుకనే మరి ఒకసారి చూడండి, ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయము, ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయం చూడండి, 18:25 వచనం చూడండి. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక, నీతిమంతుని దుష్టులతో సమానము ఎంచుట నీకు దూరమవు గాక, సర్వలోకములకు తీర్పు తీర్చేవాడు న్యాయం చేయడా అని చెప్పినప్పుడు. ఇక్కడ మనం గమనిస్తే కనుక ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. ఏంటి ఆ చొప్పున అంటే మనం గమనిస్తే ఇక్కడ మరి మనం గమనిస్తే కనుక దేవుడు బాధపడ్డటువంటి ఆ యొక్క విధానము అంటే నోవాహుతో చెప్పినటువంటి ఆ విధానం ఏమని చెప్పాడమ్మా, భూమి మీద నరులు చేసే విషయమై ఆయన మనస్తాపము చెంది ఆయన ఏం చేయదలుచుకున్న, భూమి మీద ఎవరు ఉండకుండా సమస్తమును తుడిచివేయాలనుకున్నాడు. అయితే ఇక్కడ అబ్రహాము గారు పలుకుతున్నటువంటి మాటల్ని మనం జోడించుకుందాం అక్కడ విషయాన్ని. అబ్రహాం గారు ఏమంటున్నారు చూడండి, ఆ చొప్పున చేసి, ఏ చొప్పున, నువ్వు ఏ విధంగా అయితే అంటే ఈ భూమి బలాత్కారాలతో నిండిపోయి ఉన్నది, భూమి చెడిపోయి ఉన్నది అని నీవు చూసి ఉన్నావు కనుక నీవు భూమిని తుడిచివేయాలనుకున్నావు, ఓకేనా. అయితే ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపడం నీకు దూరమవును గాక. అంటే దేవుడు తుడిచివేయాలి అనే ప్రతి ఒక్క విధానంలో కూడా తుడిచివేయాలి అని దేవుడు అనుకుంటే కనుక ఈ రోజున ఒక నరుడన్న భూమి మీద ఉంటాడా? నరులతో భూమి నిండి ఉంటుందా? ఉండదు. కనుకనే అబ్రహాం గారు దేవుని వేడుకుంటున్నాడు ఏమని, అయ్యా ఆ చొప్పున చెయ్యవద్దు, ఎందుకంటే దుష్టులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. ఎక్కడున్నారు వీరిద్దరు? ఈ లోకంలోనే ఉన్నారు. ఈ లోకము గతిస్తే దాని ఆశ గతించుంది, సమస్తము పోతాయి. అయితే ఆ ఆశ గతించేటటువంటి ఆ యొక్క విధానంలో కావచ్చు, లోకము గతించే విధానంలో కావచ్చు,
అందులో నీతిమంతులు ఉన్నారు, అలాగే దుష్టులు కూడా ఉన్నారు. అయితే దుష్టులతో కూడా నీతిమంతుల్ని సంహరించటము న్యాయమైన అని ఆయన ఒక క్వశ్చన్ వేశాడు అనమాట. చూడండి, నీతిమంతుని దుష్టులతో సమానముగా ఎంచుట నీకు దూరమవును గాక, సర్వలోకములకు తీర్పు తీర్చువాడా. అంటే ఆయన సర్వలోకానికి తీర్పు తీర్చేటటువంటి దేవుడైన అని ఆయన అభివర్ణిస్తూ ఉన్నాడు. న్యాయము చేయరా అని చెప్పినప్పుడు అని ఆయన ఏమంటాడు, అయ్యా నువ్వు సర్వలోకములకు తీర్పు తీర్చేవాడవు, నీవు న్యాయం తీరుస్తావు. ఎందుకంటే లోకములో ఉన్నదంతా కూడా ఏమని చెప్పుకున్నామమ్మా మనం? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, ఇవి మాత్రమే ఉన్నాయి. మరి ఇందులో ఉన్నటువంటి ఆ యొక్క సమస్త శరీరులు ఏమైపోతున్నారు? ఆ యొక్క ఆశకు లోనైపోయి పడిపోయేవారుగా ఉంటూ ఉన్నారు. అందుకనే అలాంటి ఆశ లేని వారు ఆశ కలిగిన వారితో పాటు కూడా నాశనం అవడం మంచిదా అని ఒక గొప్ప భక్తుడు, దేవునికి ఇష్టమైన వాడు, దేవుని స్నేహితుడు అడిగిన ప్రశ్న అన్నమాట. ఆ ప్రశ్నకు తగినటువంటి సమాధానముగా దేవుడు ఏం చెప్తూ ఉన్నాడో చూడమ్మా. 96వ కీర్తన 13వ వచనం చూడండి. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు, న్యాయమును బట్టి లోకమునకు తాను విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు, న్యాయమును బట్టి లోకములకు, అలాగే తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. ఇక్కడ దేవుడు ఏం చేశాడు? మొదటైతే నోవాహుకి చెప్పినటువంటి విధానంలో ఈ భూమి మీద ఉన్న సమస్తమును తుడిచివేశాడు. అయితే మనం అదే లోకంలో ఉంటూ ఉన్నాం. అయితే మనలో విశ్వాసులుగాను, నీతిమంతులుగాను, దుష్టులుగాను అనేకులుగా ఉన్నారనమాట. అంటే అనేక శాఖలుగా ఉన్నారనుకుందాం. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే దేవునికి ఇష్టమైనటువంటి స్నేహితుడు అడిగాడు, ఏమడిగాడమ్మా? అయ్యా నీతిమంతుల్ని దుష్టులతో సమానంగా చేయటం నీకు తగదు, అలా చేయొద్దు ప్రభువా అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, అయితే భూజనములకు లేదంటే భూజనులకు తీర్పు తీర్చుటకై నేనే వేంచేయుచున్నాను, అంటే నేనే వస్తున్నాను అంటూ ఏమని చెప్తూ ఉన్నాడు? న్యాయము బట్టేమో లోకానికి తీర్పు తీరుస్తా. ఇందాకేముంది? భూలోకం ఉంది, చెడుతనంతో నిండి ఉంది, బలాత్కారంతో నిండి ఉంది. అందుకని దేవుడు చెప్తున్నాడు, న్యాయాన్ని బట్టి లోకములకు తీర్పు తీరుస్తా, అలాగే తన విశ్వాస్యతను బట్టి జనములకు తీర్పు తీరుస్తా అంటున్నాడు. అంటే ఎవరు? మనం. విశ్వాసం, ఎవరికైతే ఏ విశ్వాసం ఉందో ఆ విశ్వాసాన్ని బట్టి ఏం చేస్తున్నాడు? మనుషులకు తీర్పు తీరుస్తా. అంటే ఇక అర్థం ఏంటి? విశ్వాసం ఉన్న వారు ఒకరు, విశ్వాసం లేని వారు ఒకరు ఉంటే కనుక విశ్వాసం ఉన్న వారిని దేవుడు రక్షించుట, విశ్వాసం లేనటువంటి వారికి శిక్ష విధించుట జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? అదే యొక్క అర్థాన్ని ఇచ్చేటటువంటి విధానం. అంటే ఇక్కడ విశ్వాసము అనే అర్థం ఏంటి? మరలా దేవుడు నమ్మకం. విశ్వాసము అంటే అర్థం ఏంటి? మరలా నీతిని అనుసరించి నడుచుకోవటం. విశ్వాసము అంటే అర్థం ఏంటి? న్యాయంగా ప్రవర్తించటం. అవినీతి, అన్యాయము, దుష్టత్వములు కలిగి ఉన్నటువంటి వారుగా ఉన్నవారు అవిశ్వాసులుగా తీర్చబడతారు, దుష్టులుగా తీర్చబడతారు. కనుక వీరిని వేరు చేసి న్యాయము తీర్చుటకు, తీర్పు తీర్చుటకు దేవుడే వేంచేయుచున్నారని చెప్తూ ఉన్నాడు. అయితే ఆ వస్తున్న విధానము ఏ రీతిగా ఉందో చూడమ్మా. యోహాను సువార్త ఆ తీర్పు ఎలా తీరుస్తాడు, ఆ తీర్పు ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూడమ్మా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. ఇందాక వచనంలో ఏం చెప్పాడు దేవుడు?
సర్వలోకానికి ఏమా ఈ భూజనులందరికీ అలాగే జనాంగములన్నిటికీ కూడా న్యాయమును తీర్చుటకు దేవుడు వస్తున్నాను, నేను చేయుచున్నాను అని చెప్పాడు. అంటే వస్తున్నాను అని చెప్పాడు. వస్తూ ఎలా తీరుస్తా అంటున్నాడు? న్యాయమును బట్టి ఏమో లోకానికి తీర్పు తీరుస్తా అంటున్నాడు, విశ్వాసమును బట్టి ఏమో జనములకు తీర్పు తీరుస్తా అంటున్నాడు. అయితే వచ్చినటువంటి దేవుడు ఎలా ఉన్నాడు చూడండి, ఏం చేస్తున్నాడు చూడండి. లోకమును ప్రేమించిన విధానం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? ఎంతగా ప్రేమించాడు చెప్పండి దేవుడు లోకాన్ని? ప్రాణం పెట్టి. ఎంతమంది విశ్వాసం చూపించారో వారందరినీ రక్షించడం, వారు నశించకుండా నిత్య జీవానికి వెళ్ళడానికి దేవుడు లోకాన్ని ప్రేమించాడు. అయితే ఆ లోకం ఏమైపోయింది? చెడుతనంతో నిండిపోయింది. చెడుతనంతో నిండిపోయి ఇంకా బలాత్కారాలతో నిండి ఉంది. మరి ఆ లోకానికి తీర్పు తీర్చడానికి దేవుడు వచ్చాడు. ఆ లోకానికి తీర్పు ఎలా తీరుస్తున్నాడు? న్యాయమును బట్టి. సింపుల్ థింగ్. న్యాయమును బట్టి అంటే ఎట్లా అంటే, ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణం ఉంది, అవునా? ఆ పట్టణం కనపడేంత దూరంలో ఎవరున్నారు? మరలా అబ్రహాం గారు ఉన్నారు. ఎందుకంటే అబ్రహాం గారి విషయంలో చెప్తారు కదా, అబ్రహాం గారు కన్నులెత్తి చూసినప్పుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణం నాశనమై మండుచు ఆ పొగరు లేకపోవడం ఆయన చూస్తారనమాట అబ్రహాం గారు. సో అలాగా ఆయన అంటే చూడగలిగినంత దూరంలో ఆ యొక్క పట్టణం ఉంది. లోకమునకు అది న్యాయమును బట్టి లోకానికి తీర్పు తీర్చడం అంటే, ఇప్పుడు లోకములో ఒక్కడే ఉన్నాడు అనుకోండి, అవిశ్వాసి కావచ్చు, లేకపోతే భక్తిహీనుడు అనుకుంటాం, ఒక్కడే ఉన్నాడు అనుకోండి, దుష్టుడు. ఆ ఒక్కడనే దేవుడు తీసుకెళ్ళిపోతాడు. అలా కాకుండా అంటే తీసుకెళ్ళడం అంటే నిత్యరాజ్యానికి కాదమ్మా, మళ్ళా దేవుడు తీసుకెళ్ళిపోతాడు, నిత్యరాజ్యానికి తీసుకెళ్ళిపోతాడేమో అనుకోవచ్చు, తీసివేస్తాడు అనమాట అక్కడి నుంచి. అలా కాకుండా ఆ లోకం అంతా, ఆ సొదొమ గొమొర్రా పట్టణం అంతా కూడా, అటువంటి జనాంగం అంతా కూడా ఎవరుగా ఉన్నారు? దుష్టులుగా ఉన్నారు. కాబట్టి వారి దుష్టత్వాన్ని బట్టి ఆ పట్టణం అంతా నాశనం చేశారు దేవుడు. అంటే సర్వలోకములకు న్యాయమును బట్టి తీర్పు తీర్చడము అంటే, ఆ లోకములో ఉన్నటువంటి ఆ యొక్క విధానాన్ని బట్టి ఆ లోకమే లేకుండా చేయటం అన్నమాట, ఆ ప్రదేశమే లేకుండా చేయటం. అలాగే దేవుడు ఏమంటున్నాడు? విశ్వాసమును బట్టి జనములకు తీర్పు తీరుస్తా అంటున్నాడు. అర్థమైందా? విశ్వాసాన్ని బట్టి జనములకు తీర్పు తీర్చడం. ఇప్పుడు జనములకు తీర్పు తీర్చే ఆ యొక్క విధానంలో విశ్వాసమును బట్టి ఎలా చేస్తూ ఉన్నాడు? ఎవరైతే దేవుని నామములో ఈ లోకానికి వచ్చి ఉన్నారో, ఆయన అద్వితీయ కుమారుడుగా పుట్టి ఉన్నారో, వారి మీద నమ్మకం ఉంచిన వారు. అంతే కదా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అయితే ఆ లోకము చెడిపోయి ఉండెను, ఆ లోకము బలాత్కారంతో నిండి ఉండెను, తన హృదయం అంతా సంతాపముతో నిండి ఉండగా మరలా ఈ సర్వలోకానికి తీర్పు తీర్చుటకై దేవుడే వేచి ఉన్నాడు. వస్తూ ఏం చేస్తున్నాడమ్మా? న్యాయమును బట్టి లోకమునకు, విశ్వాసమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకు తన అద్వితీయ కుమారుని పంపించెను. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాను. ఎవరిని? యేసు ప్రభు వారిని. అర్థమవుతుందా? యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఉన్నారు, ఆయన మనం అంగీకరించి ఉన్నాము, ఆయన సమస్త విధానాన్ని మనము అవలంబించుతూ ఉండగా ఆయన యందు మనం చూపించినటువంటి ఆ విశ్వాసము మనకేం దయచేసింది? నిత్య జీవాన్ని దయచేసింది. ఎందు నిమిత్తము? విశ్వాసమును బట్టి తీర్పు తీర్చుటకు దేవుడు వేంచేసి ఉన్నాడు కాబట్టి. అర్థమైందా? కాబట్టి మనం గమనించాలి, మనము దేవుని యొక్క కనుదృష్టిలో ఉంటూ ఉన్నాము, దేవుని యొక్క కృపలో భద్రపరచబడిన వారుగా మనం ఉంటూ ఉన్నాము. ఆ రీతిగా మనం ఉంటూ ఉండగా దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచే విధానంలో తన అద్వితీయ కుమారుని పంపించి ఉన్నాడు. కాబట్టి మనము ఏ రీతిగా ఉండాలి అనేటటువంటిది చూడమ్మా. తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదైనై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రథముడును. అయితే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను.
నాకేం చూసాం మనం? పాపానికి తగిన విధమైనటువంటి ఆ యొక్క విధానములో సర్వలోకానికి తీర్పు తీర్చుటకును, అలాగే విశ్వాసమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకును దేవుడు వేచి చేసి ఉన్నాడు. అయితే ఆయన తన అద్వితీయ కుమారుని పంపించి ఉన్నాడు. ఏ విషయమై? ఎంతమంది అయితే ఆయన మీద నమ్మకం ఉంచుతారో, విశ్వాసం ఉంచుతారో అట్టి వారందరూ కూడా రక్షించబడుటకు. సో అలాగే యేసు ప్రభు వారు ఈ లోకములకు ఎందుకు వచ్చారమ్మా? పాపులను రక్షించడానికి. పాపులను రక్షించడం ఇక్కడ గమనించండి బాగా. పాపిని దేవుడు రక్షించడానికి వచ్చాడు, పాపాన్ని రక్షించడానికి. అది ఇది గమనించాలి. పాపి వేరు, పాపం వేరు. అర్థమవుతా? పాపి అనగా ఎవరు? వారి యొక్క జన్మత, అంటే వారి యొక్క స్వయంకృతాపరాధము లేకుండా తల్లిదండ్రుల వద్ద నుండి, అంటే అది ఎలాగా తల్లిదండ్రుల వద్ద నుండి అంటే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదా ఆదాము దగ్గర నుంచి. ఆ పాపము కలిగి ఉన్నాం కాబట్టి పాపులమయ్యాం. ఆ పాపుల్ని రక్షించుటకు, ఎందుకంటే వారికి తెలియక పాపాన్ని పొందుకున్నారు కాబట్టి ఆ పాపాన్ని తీసివేయడానికి, ఆ పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఓకే, అయితే ఆ పాపములకు తగ్గ శిక్ష ఏంటంటే యేసు ప్రభు వారి శిరస్సు మొదలు పెట్టక్కర్లా. ఏ పాపానికి? మన మీద ఉన్నటువంటి పాపం విషయమే మనం పాపులుగా ఉండగా మనల్ని రక్షించుకుంటూ యేసు ప్రభు వారు వచ్చిన విధానము. అంటే ఇక్కడ బాగా గమనించండి, మనము బై బర్త్ పాపులుగా ఉన్నాం. ఆ బై బర్త్ మన మీద మోపడిన పాపం గురించి చెప్తున్నా. ఈ పాపానికి అయితే యేసయ్యకు ముళ్ళకిరీటం పెట్టక్కర్లా. ఈ పాపానికైతే యేసయ్య వీపున కోడాలతో పట్టక్కర్లా. ఈ పాపానికైతే యేసయ్య అరచేతులకు పాదములకు మేకలు కొట్టక్కర్లా. ఈ పాపానికి అయితే యేసయ్య కడుపుర బల్యంతో పొడవక్కర్లా. కానీ అవన్నీ ఎందుకు జరిగినాయి? స్వయంకృతాపరాధములు. శిరస్సున ముళ్ళ మొగడం ఎందుకు వచ్చింది? మన ఆలోచనతో మనం చేసిన పాపాల నిమిత్తం. అనే ఆలోచనతో చేసామంటే తెలిసే చేశాం కదా. అందు నిమిత్తం ఆ పాపాన్ని పరిహరించడానికి, పాపిని రక్షించడానికి, అందుకని ఆయన శిరస్సున ముళ్ళ మొక్కటమైంది. పాపంకై చేస్తున్నాం మన చేతులు, పాపముకై పరిగెడుతున్నాం మన పాదాలతో. అవన్నీ తెలిసి చేస్తున్నాం. అందు నిమిత్తమై పాపముకై మనం చేసేటటువంటి సమస్తమును వీపున కొరడాలతో కొడుతున్నారు. పాపముకై మనం సంపాదిస్తున్న ఆ సంపాదన అంతా కూడా కడుపు మీద మళ్ళీ పోటుతో పొడుస్తున్నారు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ యేసయ్య దేహము ఛిద్రము కావడానికి గల కారణం ఏదైనా ఉంది అంటే అది మన యొక్క స్వయంకృతాపరాధము. ఇది గమనించండి. మన యొక్క స్వయంకృతాపరాధం అంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడో తెలుసా? తన కుమారుణ్ణి ఇచ్చేశాడు. మన ఆలోచనల నిమిత్తం చేసిన పాపాలకు, ఇంటెన్షన్ గా చేసిన పాపాల నిమిత్తం మనకు పడవలసిన శిక్ష నిమిత్తం సమస్త విధానాన్ని మనం రక్షించుకోవటం. ఎందుకంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చాడు. మళ్ళా గమనించండి, మనము బాప్తిసం పొందడానికి ముందు మనం చేసిన సమస్త పాపములు మనం బాప్తిసం పొందుతున్న ఆ క్షణాన ఒప్పుకొని వాటిని మనం పోగొట్టుకుంటున్న వారుగా ఉన్నాం. అయితే బాప్తిసం తీసుకున్న తర్వాత చేసే ఏ పాపము క్షమించబడదు. గమనించాలి. అర్థమవుతుందా? ఎందుకంటే రక్షణ పొందడానికి ముందు ఉన్నటువంటి ఆ యొక్క సమస్త పాపాలన్నింటి మనం ఏం చేస్తున్నాం? క్రీస్తు యేసు నామమును ఒప్పుకుంటున్నాం. అక్కడ మనం ఇక ఈ గడిచిన దినముల్లో నేను నా యొక్క ఆలోచనల ద్వారా, నా యొక్క క్రియల ద్వారా, సమస్త విధానాలతో నేను చేసిన ఈ పాపములన్నింటినీ కూడా క్రీస్తు యేసు ముందు ఒప్పుకుంటున్నాను. క్రీస్తు యేసు నా సొంత రక్షకులను అంగీకరిస్తూ ఆయన దయచేయించినటువంటి రక్షణను నేను నేటి దిన పొందుకొనుచున్నాను అని చెప్పి మనము ఒప్పందం చేసుకొని, ఒప్పుకొని, నిబంధన స్థిరపరుచుకొని మనం బాప్తీసం తీసుకుంటాం. అయితే బాప్తీసం తీసుకున్న తర్వాత ఒకవేళ మరలా మనం పాపం చేస్తే ఆ పాపాలు క్షమించబడతాయా? యేసయ్య క్షమిస్తాడు. అయితే గాయాల్ని రేపుతూ ఉంటే తండ్రి క్షమిస్తాడా? నీకే అయిన గాయము మాన్పించుకోవడానికి నీకు ఒక అవకాశం కలిగి ఉండగా ఆ అవకాశానికి తగు విధంగా పచ్చమను ఉండాలా వద్దా? కుక్క కరిస్తుంది అనుకుంటా, మా పచ్చం ఉండాలా వద్దా? ఉండాలిగా. పసికర్లు అయితే పచ్చం ఉండాలా వద్దా? ఉండాలి కదా. దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ గా తీసుకోండి. పసికర్లు అయితే డాక్టర్ చేశాడే ట్రీట్మెంట్ చేసి నయం చేసాడు. ఆ నయం చేయడం బాప్తిసం అనుకోండి.
నయమైన రోజు బాప్తిసం తీసుకున్నాం అనుకోండి, అంటే ఏమైపోయింది, మన దేహంలో ఉన్న ఆ వైరస్ పోయింది. అయితే ఆ వైరస్ పోయింది, కానీ డాక్టర్ ఏం చెప్తాడు, ఒక 6 నెలలు ఇవి తినకూడదమ్మా, ఇలా ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్తారు. ఈ 6 నెలలు మన పచ్చళ్ళు ఏమనుకుంటే ఏమైపోద్ది, ఆ వైరస్ మరలా డెవలప్ అయితే అవదమ్మా, అయితే అవదా? పసికర్లు మళ్ళీ తిరగబడతాయా లేదా? పసికర్లు తిరగబడితే బ్రతికిన నరుడు ఎవరు ఉన్నారా? పసికర్లు అయితే బ్రతికిన వాళ్ళు ఉండొచ్చు మేబీ, పసికర్లు మరలా తిరగబడ్డాయి అనుకో, బ్రతికే అవకాశం ఉంటుందా? ఉండదు. అలాగనే నీవు రక్షణ పొందిన దినమున మరలా జీవింపజేయుటకై నిన్ను మరలా పుట్టించాడు దేవుడు. అయితే నిత్యరాజ్యముకు వెళ్ళే వరకు నీవు ఎలా ఉండాలి? పథ్యం ఉండాలా. ఆ పథ్యం ఏంటి? నీతిని అనుసరించి నడుచుకొనుచు, దేవుని యొక్క నామ మహిమాత్మైన జీవితాన్ని జీవించుచు, సమస్త ప్రవర్తన దేవుని యొక్క అధ్యక్షతను ఒప్పుకొనుచు, ఆయన కనుదృష్టి ఎదుట నిందారహితంగా సంచరించుచు జీవించాలి. అలాగే జీవించలేదనుకో, గడిచిన దినముల్లో కలిగిన రోగము మరలా తిరగబడితే నీకు మరణమే శరణ్యం గాని రక్షణ అనివార్యం అవుతుందా? అసలు మరలా రక్షణ రాదు. అర్థమవుతుందా? కాబట్టి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. లోకమునకు వచ్చిన క్రీస్తు యేసు గడిచిన దినముల్లో కలిగిన పాపము సంహరించి పాపిని రక్షించగా, పాపి మరలా పాపిగా ఉంటేగా, పాపము చేసి పాపాత్ముడైతే గనుక వారికి పాప క్షమాపణ అనేదే ఉండదు. అర్థమవుతుందా? కాబట్టి క్రీస్తు యేసు ఈ లోకమునకు పాపులు రక్షించుటకు వచ్చెను అన్నటువంటి ఆ యొక్క వాక్యం ఎలాంటిదమ్మా? నమ్మతగినది, అలాగే పూర్ణ అంగీకారమునకు యోగ్యమై అన్నది. అంటే సమస్త జనులు ఒప్పుకోవాల్సిందే, అవును క్రీస్తు యేసు నా కొరకు నా పాపాన్ని తీసివేయడానికి, నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అని కన్ఫామ్ గా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే పూర్ణ అంగీకారం అది ఏమై ఉన్నది? యోగ్యమై ఉన్నది. నీ కోసం, నా కోసం, మనందరి కోసం యేసే ఈ లోకానికి వచ్చాడు కనుక గమనించాడు. అలాగే చూడమ్మా, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మవాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు? అయితే మన అందరిలో క్వశ్చన్, మరి లోకము ఇలా బలాత్కారంతో నిండి ఉంటాయి కదా, చెడిపోయి ఉండను కదా, మరి లోకాన్ని మనం ఎలా జయించగలగాలి? ఎందుకంటే లోకానికి బలం ఎక్కువ ఉంది. ఎందుకంటే లోకం మీద ఘటసర్పం ఉంది, అపవాది ఉన్నాడు, మోసపుచ్చేవాడే ఉన్నాడు. మనం ఎలా గెలవగలగాలి లోకాన్ని అంటే? అందుకే అంటూ ఉన్నారు చూడండి, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవుని మూలంగా పుట్టిన వారంటే ఎవరు చెప్పాలి? ఈ మాటకు అర్థం చెప్పాలా తెలిసిన వాళ్ళు? దేవుని మూలముగా పుట్టిన వారంటే ఎవరు? ఎవరమ్మా? విశ్వాసం అందరికీ ఉంటది. దేవుని మూలంగా పుట్టిన వారంటే ఎవరు? రక్షణ తీసుకున్న వారు మాత్రమే. గమనించండి. ఎందుకని? రక్షణ ఇచ్చే సమయాన్ని ఏం చేస్తారు? వెనక్కి ముంచేస్తారు. ఎందుకు? ఈ లోక మర్యాదను అనుసరించి ఈనాటి వరకు నడుచుకున్నావు కనుక ఈ లోకంలో నీవు మరణిస్తూ ఉన్నావు కాబట్టి ముంచేసి తిప్పి ఏం చేస్తారు? మళ్ళా పైకి లేపుతారు. అది దాని అర్థం ఏంటి? ఇక్కడ నుండి నీవు క్రీస్తులో జన్మించి ఉన్నావు, రక్షణ పొంది ఉన్నావు. కాబట్టి ఎవరైతే దేవుని మూలంగా పుట్టిన వారై ఉన్నారో వారు మాత్రమే లోకమును జయిస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే, ఇందాక మనం పసికల గురించి మాట్లాడుతున్నాం. ఎవరైతే సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకొని వాత వేయించుకుంటారో, వాత అంటే ఏంటిది? అది పసికలు తగ్గడానికి వాళ్ళు ఏం చేస్తారు? మందుతో వేస్తారేమో నాకు తెలియదు కానీ
ఒక ముద్ర మాత్రం చూస్తాం అనమాట. చాలా మందికి ఉంటుంది అది. పసికెళ్ళ అయినటువంటి వాళ్ళకి ఇక్కడ చేతికో లేకపోతే భుజానికో వేస్తారు. ఓకేనా, తెలుసా అది వేస్తారు కదా, కాల్చి ఏదో పెడతారు, అది ఐడియా లేదు నాకు. సో అంటే ఆ ముద్ర అనేది ఈ లోకంలో ఆ పసికెళ్ళు తగ్గినాయి అని చెప్పడానికి అనుకుందాం ఊరక. ఆ ముద్ర, మన ముద్ర ఏంటి? రక్షణ ముద్ర. రక్షణ ముద్ర పొందుకున్న వారమై ఉండగా ఆ ముద్రను గుర్తు చేసుకొని మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ ముద్ర వేయబడ్డ వారుగా మనం ఉండగా మనం ఎవరిని? దేవుని ద్వారా పుట్టిన వారము. మేబీ నేను అనుకోవటం పసికెళ్ళైన వాళ్ళకి ముద్ర వేసేది ఎందుకంటే ఆ కాలిన గాయం చూసుకుంటా ఉంటారేమో పచ్చం ఉండటానికి. ఎందుకంటే ఒకవేళ పచ్చం ఉండకపోతే మళ్ళీ ఇంకోటి పడుతుంది అనుకుంటారు, కాబట్టి మళ్ళీ వాత పెడతారని చూడటానికి ఏమో అరే అనుకుంటా, జస్ట్ ఫన్నీగా. సో చూడండి, అయితే లోకమును జయించిన విజయం ఏంటిది? మన లోకాన్ని జయించాలంటే ఆ విజయాన్ని తెచ్చిపెట్టేది ఏంటిది? మన విశ్వాసమే. మన విశ్వాసంలో స్థిరంగా ఉంటే, విశ్వాసంలో కదిలించబడిన వారుగా మనం ఉంటే మన లోకాన్ని తప్పక జయిస్తాం. కాబట్టి లోకమును జయించిన విజయం ఏదైనా ఉంది అంటే అది మన యొక్క విశ్వాసమే. అయితే యేసు దేవుని కుమారుడని నమ్మని వాడు తప్ప లోకమును జయించువాడు ఎవరు లేరు. అంటే నమ్మని వాడు లోకాన్ని జయించలేడు, కానీ నమ్మిన వాడు ఏం చేస్తాడు? లోకాన్ని జయిస్తాడు. అందుకనే లేఖనం చెప్తుంది, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించగలిగిన వాడు ఎవడూ లేడు. ఒకవేళ నమ్మని వాడైతే ఎప్పటికీ లోకమును వాడు జయించలేడు. కాబట్టి మన విశ్వాసము మనకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఎందుకంటే దేవునితో సహవాసము ఎలా ఉంటుందో తెలుసా? ఎంతో సంతోషం. అర్థమైందా? మన పక్కన వజ్రాలు కావచ్చు, వైడూర్యాలు కావచ్చు, బంగారం కావచ్చు, ధనం కావచ్చు, విస్తారమైన ఆహారం కావచ్చు, ఏమైనా ఉండనివ్వండి, అవన్నీ కూడా మనకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా? ఏదో ఒక అవసరానికి ఏదో ఒకటి కావాలి కాబట్టి అలా. ఎందుకంటే గమనించండి, మనం ఇంట్లో ఒక వస్తువుని ఎంతో ఇష్టంగా వెయిట్ చేసి కొనుక్కుంటాం. మొత్తం మురిపోం. ఎలా ఉంటుంది అది? అది కొనుక్కున్నాక ఒక నెల లేదు బాగా ఈ బండ్లు కొంటుంటారు. ఇదైతే మనకు బాగా తెలుసు. ఎంతో ఇష్టమైన బండి కొనేస్తారు. కొనుక్కున్నాక ఫస్ట్ నెలంతా బండి తలతలాడుతుంటుంది ఎప్పుడు చూసినా. తర్వాత నెల కొద్దిగా కలర్ తగ్గుతుంది. కలర్ ఏం బాదు, దాని మీద కోటింగ్ వస్తుంటాయి అనమాట, మట్టి కోటింగ్. ఇక సంవత్సరం గడిచింది అనుకో, వర్షం పడితేనే అది కలిగేది. మనం కాదు వల్ల మనం కలుగుతా అనుకోవాలంటే ఆ వర్షం నీళ్ళకి ఆ బురద పోవాలా అని కొందరు ఉంటారు. ఎప్పుడు శుభ్రం చేసిన వాళ్ళు కొందరు ఉంటారు. దాని ఒక వారి యొక్క దినచర్యలో భాగంగా చేస్తారు. పొద్దున్నే లేచి వాళ్ళ బండి అంతా నీట్ గా శుభ్రంగా చేసుకుని ఉంటారు. ఆ బండి ఎప్పుడు చూసినా ఎలా ఉంటది? కొత్తగా ఉంటది. అర్థమైందా? కానీ ఈ బండి కొత్త మురిపంగా తీసుకున్న బండి అయితే ఎలా ఉంటది? కొద్ది రోజులే ఉంటది, ఆ తర్వాత అంతే ఇంకోటది అనమాట. నేను అంతేలేండి, కొనుక్కున్న కొత్తల్లో వర్షంతో పని లేదు. నీట్ గా కడగటానికి అని చెప్పి ఈ సర్వీస్ సెంటర్ లో ఉంటాయి తెలుసా మిషన్స్. మనకి వాటర్ సర్వీస్ చేసే దగ్గర మిషన్లు ఉంటాయి. 2 మిషన్లు కొనిపెట్టుకున్నా, ఏదో గడుగుతారు. మిషన్ కొన్న రోజే గడుగుతా అంతే. సంవత్సరం అయిపోయింది కారు గడిగి బండి గడిగి. మిషన్లు మాత్రం లోపల ఉంటాయి అనమాట. అలాగునా ఉంటాం అనమాట. ఎప్పుడు అంటే ఇవన్నీ దేవునితో, అంటే మన దేవునితో ఎప్పుడైతే సమృద్ధి కలిగి సంతోషంగా దేవుల్లో ఉంటాం. ఇక సమృద్ధి అంటే ఏంటంటే దేవునితో మనం మాట్లాడే విధానం. సమృద్ధి అంటే దేవునితో సన్నిహిత్యం, స్నేహం అనమాట. అలా ఉన్నప్పుడు మిగతావన్నీ కూడా మనకు ఎలా ఉంటాయి అంటే అంత అవసరం అయితే వాళ్ళు, లేకపోతే ఉపయోగం. కానీ వాటి కోసమే జీవించేటటువంటి వారు దేవుని యొక్క మాధుర్యాన్ని పొందుకోగలుగుతారా? దేవునితో సహవాసం అనే ఆనందాన్ని పొందుకోగలుగుతారా? పొందరు. కాబట్టి లోకాన్ని మనం జయించాలంటే ముందు మనం విశ్వాసంలో ఎలా ఉండాలమ్మా? స్థిరంగా ఉండాలి, గొప్పగా ఉండాలి. ఎదుటివారు చెప్పాలమ్మా నీకు విశ్వాసం ఎంత గొప్పదమ్మా అని చెప్పాలి. నటించకూడదు. మళ్ళీ అది గమనించండి. భక్తి ఎక్కువ ఉన్నట్టుగా, విశ్వాసం ఎక్కువ ఉన్నట్టుగా నటించే వాళ్ళు అనేకులు ఉంటారు. అలాగే ఎప్పుడు కూడా నటించకూడదు. ఎందుకంటే ఒక కాంపిటీషన్ లో
మనం పాల్గొన్నాం, పార్టిసిపేట్ చేసాం. ఆ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసిన మనము నిజంగా ప్రయత్నిస్తే గెలుస్తామా? ప్రయత్నిస్తున్నట్టు నటిస్తే గెలుస్తామా? నిజంగా ప్రయత్నిస్తేనే గెలుస్తాం. ప్రయత్నిస్తున్నట్టుగా నటిస్తే గెలుస్తామా? గెలవలేము. కాబట్టి విశ్వాసముతో జీవిస్తున్నాం అనేటటువంటి నటనతో ఉండకూడదు. మనం నిజమైన విశ్వాసంతో మనం ఉండాలి. మరి ఇందాక నుంచి మనం చూస్తున్నాం, దేవుడు భూమిని చూసినప్పుడు భూమి బలాత్కారంతో ఉంది, భూమిని సమస్తము తీసేయాలని దేవుడు ఆలోచించాడు. అయితే ఆ భూమి ఎందువల్ల వచ్చింది అలాగా? గడసర్ప భూమి మీద పడద్రోయబడటం వల్ల అది మోసం చేస్తూ వచ్చింది, అవునా? అయితే దేవుడు భూమిని తుడిచివేయాలని అనుకుంటూ ఉండగా అబ్రహాం గారు వేడుకున్నారు, ఏమని? అయ్యా, నీతిమంతుని దుష్టులతో ఎలా సమానం చేస్తావు, అలా చేయొద్దయ్యా అని వేడుకున్నారు. అయితే అబ్రహామా, అయితే నేనే వస్తా, ఈ లోకానికి వచ్చి న్యాయమును బట్టి భూలోకమునకు, విశ్వాసమును బట్టి జనములకు తీర్పు తీరుస్తా అని దేవుడని తన అద్వితీయ కుమారుని పంపించాడు. అలా ఆయన అద్వితీయ కుమారునిగా వచ్చిన వారి యొక్క విశ్వాసం ఉంచినటువంటి వారిని దేవుడు ఏం చేశాడమ్మా? నిత్యరాజ్య వారసులుగా చేశాడు, అవునా? ఆ నిత్యరాజ్య వారసత్వాన్ని పొందుకోవాలని మనం ఎలా ఉండాలి? మనల్ని రక్షించుకోవడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు, పాపుల్ని రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడన్న మాట నమ్మాలి. ఫస్ట్ నమ్మిన తర్వాత విశ్వాసంలో స్థిరంగా ఉంటే నిత్యరాజ్య వారసత్వాన్ని మనం పొందుకుంటాం. అయితే ఆ నిత్యరాజ్య వారసత్వాన్ని ఇస్తున్నటువంటి ఆ యొక్క విధానము దేవుడు ఏమని చెప్తూ అన్నాడో చివరిగా చూడండి అమ్మా. ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయము. ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనం చూడండి. మరి నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చిన నేను. చాలు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనిద్దాం. చివరగా 17వ వచనం నేను చదువుతా చూడండి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందరి ఇసుక రేణువుల వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింప చేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు. మన శత్రువు ఎవరు? అపవాది. అపవాది గవిని ఏది? భూలోకము. అర్థమైందా? ఈ లోకము అపవాది యొక్క స్థావరం. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు. అంటే భూలోకాన్ని మనం స్వాధీనపరుచుకుంటే దేవుని రాజ్యము వ్యాప్తి చెందుద్దా చెందుదా? చెందా లేదా? చెందుతుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. నీవు నా మాట వినినందున, మనమ్మ ఎప్పుడైతే విశ్వాసంలో స్థిరంగా ఉంటామో, ఎప్పుడైతే విశ్వాస సహితమైన ప్రయాణాన్ని మనం ప్రయాణిస్తామో, అప్పుడు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదింపబడును. అది ఎవరికి ఇచ్చారు వాగ్దానం? నా తోడని ప్రమాణం చేయించున్నానని యెహోవా సెలవిచ్చనను. ఈ వాగ్దానాన్ని, ఈ ప్రమాణం ఎవరికి చేశారు? అబ్రహాముకు చేశాడు దేవుడు. అర్థమైందా? అయితే మనము యేసు ప్రభువు ఈ లోకానికి నన్ను రక్షించడానికి వచ్చాడు అని మొదట మనం నమ్మాలి. నమ్మిన విధానంలో మనం ఇందాక అనుకున్నాం కదా, పథ్యం ఉండాలని. ఆ పథ్యం ఉండే విధానాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే నిత్యరాజ్య వారసత్వాన్ని పొందుకున్నట్టుకై మన యొక్క సమస్త పాపమును ఒప్పుకొని లోకపరమైనటువంటి మరణాన్ని పొందుకొని దైవపరమైనటువంటి జననాన్ని పొందుకొని మనము దేవుని మూలంగా పుట్టిన వారుగా ఉన్నాం. ఆయన మూలంగా జన్మించిన వారుగా మనం ఉండగా లోకాన్ని జయించడానికి మనకు ఒక అవకాశం ఉంది. దేనివల్ల? మన విశ్వాసం వల్ల. ఆ విశ్వాసం మనకి ఏం తెచ్చిపెడుతుంది? నిత్యరాజ్య వారసత్వాన్ని తెచ్చిపెడుతుంది. ఎప్పుడైతే మనం నిత్యరాజ్య వారసత్వాన్ని తెచ్చుకున్నామో అప్పుడు ఈ భూలోకాన్ని మనం గెలిచామా? గెలవలేదా? గెలిచాం కదా. మరి గెలిస్తే ఈ లోకపరమైనటువంటి పాపము మన మీద ఉండదు కదా. ఈ లోక మాలిన్యము మన మీద ఉంటుందా? కాబట్టి లోకాన్ని జయించాలంటే మొదట మనకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం స్థిరమైనదై ఉండాలి. అర్థమవుతుందమ్మా? సుస్థిరమైనదై ఉండాలి. అలాగున ఉంటూ ఆ విధంగా మనం ముందుకెళ్తూ
దేవుళ్ళు ఎదిగి ఫలించి ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షులుగా ఈ లోకమందు వర్ధిల్లుచు దేవుని నిత్యరాజ్యమందు వారసత్వాన్ని పొందుకున్నటకై చాలిన జ్ఞానంతో దేవుడు మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. దేవుడి దినం మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యం